సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఏదైనా ఇస్తే దాన్ని గిఫ్ట్ అంటారు. బహుమతి తీసుకునే వాళ్ళ డబ్బులతోనే గిఫ్ట్ కొనిస్తే ఏమంటారు? నయనతారకు భర్త విఘ్నేష్ శివన్ 10 కోట్ల విలువైన కారును బహుమతిగా ఇచ్చాడన్న వార్త వైరల్ అయింది. నయనతార డబ్బుల్ని ఖర్చు పెట్టి కారు ఇస్తే అది గిఫ్ట్ అవుతుందా? శ్రీమతి నీకో బహుమతి, ఆ కథ ఏంటో చూద్దాం. నయనతార విఘ్నేష్ శివన్ 5 ఏళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. సరోగసీ పద్ధతిలో కవలలకు జన్మనిచ్చారు. ఇద్దరూ విడిపోతున్నారన్న వార్త వచ్చిన ప్రతిసారి సన్నిహితంగా ఉన్న ఫోటో షేర్ చేసి గాసిప్స్ ని ఖండించింది నయన. నవంబర్ 18న నయన బర్త్డే సందర్భంగా భర్త విఘ్నేష్ శివన్ 10 కోట్లకు పైగా విలువైన రోల్స్ రాయ్స్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్టర్ కారును గిఫ్ట్ గా ఇచ్చి విశేష్ తెలియజేశాడు. కారుతో ఫోటో దిగి పెట్టిన ఫోటో వైరల్ అయింది. విఘ్నేష్ శివన్ డైరెక్టర్ గా డౌన్ లో ఉన్నాడు. భర్తకు ఛాన్స్ ఇచ్చే వాళ్ళ కరువైతే నయనే నిర్మాతగా మారింది. విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో ప్రదీప్ రంగనాథ్, కృతి శెట్టి జంటగా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ నిర్మిస్తోంది. ఇంతలా నయన భర్తపై ఖర్చు పెడుతూ ఉంటే 10 కోట్లు పెట్టి భార్యకు బహుమతి ఇచ్చాడంటే నమ్మాలా అంటూ నెటిజన్లు సెటర్లేస్తున్నారు. నయన డబ్బులతో కారు కొని ఆమెకే గిఫ్ట్ ఇచ్చాడంటే ఎలా అంటూ లాఫింగ్ ఎమోజీలు పెడుతున్నారు. నయనతార చేతిలో 9 సినిమాలున్నాయి. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణతో నటిస్తూ ఒక్కో సినిమాకు 15 కోట్లు తక్కువ కాకుండా రెమ్యునరేషన్ ని తీసుకుంటోంది. మరోవైపు యాడ్లు, స్కిన్ కేర్ బిజినెస్ ఇలా చేతి నిండా సంపాదిస్తోంది నయన. మరోవైపు భర్తను దర్శకుడిగా నిలబెట్టడానికి నిర్మాతగా మారింది. 2023 నుంచి నయనతార బర్త్డే రోజున కారును గిఫ్ట్ గా విఘ్నేష్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. 2023లో 3 కోట్లు, 2025లో 4 కోట్లు విలువ చేసే మెర్సిడెస్ బెంచ్ కార్లను బహుమతిగా ఇచ్చాడు. నయన సంపాదన డబ్బులు కావడంతో ఈ ఏడాది బహుమతి విలువ రెట్టింపు చేసి 10 కోట్లు ఖర్చు పెట్టాడు. సొమ్మొకటిది సోకొకటిది అన్నట్టుగా నయన డబ్బులతో ఆమెకే గిఫ్ట్లు ఇస్తున్నాడన్నమాట. సొమ్మెవరిదైనా ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చి నయనతారను టాప్ లో నిలబెట్టాడు విఘ్నేష్. సినిమా సెలబ్రిటీస్ లో ఈ మోడల్ కారు రామ్ చరణ్, ఇమ్రాన్ హష్మీకి మాత్రమే ఉంది. 10 కోట్లు దాటి కారున్న హీరోయిన్ ఒక్కరూ లేరు. లేటెస్ట్ బర్త్డే గిఫ్ట్ తో నయనను రామ్ చరణ్, ఇమ్రాన్ హష్మీ సరసన చేర్చాడు విఘ్నేష్. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పూర్తయినా రిలీజ్ డేట్ ప్రకటించడం లేదు. ఓజీ సెప్టెంబర్ 25న రిలీజ్ కాగా ఉస్తాద్ వచ్చేదెప్పుడో ఎందుకు చెప్పడం లేదు? కొంతకాలంగా సీక్రెసీ మెయింటైన్ చేసి ఎట్టకేలకు నిర్మాత లీక్ ఇచ్చాడు. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ ఎప్పుడు చూద్దాం. ఈ ఏడాది ఏప్రిల్ 24న హరిహర వీరమలతో వచ్చిన పవన్ సెప్టెంబర్ 25న ఓజీతో మరోసారి ఎంట్రీ ఇచ్చాడు. ఉస్తాద్ షూటింగ్ పూర్తయినా రిలీజ్ డేట్ ప్రకటించడం లేదు. ఈ ఏడాది రిలీజ్ చేసేస్తే నెక్స్ట్ ఇయర్ పవన్ మూవీ ఒకటి రాదు. ఉస్తాద్ తర్వాత పవన్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో 2026లో థియేటర్స్కి వచ్చే అవకాశం ఉండదు. అందుకే ఉస్తాద్ రెడీ ఫర్ రిలీజ్ గా ఉన్న 2026ను కవర్ చేస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ 2026లో వస్తుందని తెలిసినా రిలీజ్ డేట్ పై కొంతకాలంగా కన్ఫ్యూజన్ నెలకొంది. జనవరి 26న, ఫిబ్రవరిలో వస్తుందని మరికొందరు ప్రచారం చేసినా వీటన్నిటికీ తెరదించుతూ సినిమా ఏప్రిల్లో వస్తుందని నిర్మాత ప్రకటించారు. ఉస్తాద్ నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ రామ్తో తీసిన ఆంధ్ర కింగ్ తాలూకా ప్రమోషన్లో ఈ విషయాన్ని బయటపెట్టాడు నిర్మాత రవి. రీసెంట్ గా అల్లరి నరేష్ మూవీ 12A రైల్వే కాలనీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హరీష్ ఉస్తాద్ గురించి అప్డేట్ ఇస్తూ డిసెంబర్లో ఫస్ట్ సాంగ్ వస్తుందన్నాడు. 2025 సంక్రాంతికి రావాల్సిన విశ్వంభర రిలీజ్ వాయిదా పడింది. ఫ్యాన్స్ కూడా మనశంకర వరప్రసాద్ గారు హైప్ లో పడిపోయి విశ్వంభరను మర్చిపోయారు. ఎట్టకేలకు 2026 సమ్మర్లో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. సమ్మర్ అంటే మే 1 ఖాళీగా ఉంది. మార్చి 27న పెద్ది, ఏప్రిల్లో ఉస్తాద్ భగత్ సింగ్ స్లాట్స్ బుక్ అయిపోయాయి. ఈ లెక్కన మేలో విశ్వంభర వస్తే సమ్మరంతా మెగా హీరోల్దే. దీపికా పదుకునే తెలుగు దర్శకులను మర్చిపోలేకపోతోంది. ఛాన్స్ వచ్చిన ప్రతిసారి ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇస్తూనే ఉంది. తనకు 500 కోట్లు, 600 కోట్ల బడ్జెట్ ముఖ్యం కాదని, వ్యక్తులే ఇంపార్టెంట్ అని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కల్కి 2 స్పిరిట్ మూవీస్ నే టార్గెట్ చేసి విమర్శించిందా చూద్దాం. దీపికా పదుకునే వర్కింగ్ అవర్స్ వివాదం సీరియల్లా సాగింది. సద్దు అడిగింది అనుకుంటే కల్కి స్పిరిట్ మేకర్స్ ను ఇండైరెక్ట్ గా టార్గెట్ చేసింది. స్పిరిట్ కల్కి 2 నుంచి దీపికా పదుకునేను తప్పించగా తనపై వచ్చిన విమర్శలను ఒక్కొక్కటిగా తిప్పికొడుతోంది. 8 గంటలు మాత్రమే వర్క్ చేస్తానని దీపిక పెట్టిన కండిషన్ పై విమర్శలు వెల్లువెత్తగా ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో స్టార్ హీరోలను వర్కింగ్ అవర్స్ వివాదంలోకి లాగింది దీపిక. అగ్ర హీరోలు ఎన్నో ఏళ్లుగా రోజుకు 8 గంటలే పనిచేస్తున్నారని పేర్కొనడంతో వర్కింగ్ అవర్స్ పై రచ్చ మొదలైంది. వాళ్ల పేర్లు చెబితే విషయం పక్కదారి పడుతుందని, అందుకే పేర్లు చెప్పాలి అనుకోవడం లేదంటోంది దీపిక. ప్రభాస్ స్పిరిట్ మూవీలో హీరోయిన్ గా దీపికా పదుకునేను సెలెక్ట్ చేశాడు దర్శకుడు సందీప్. దీపిక తన పాపను చూసుకోవడానికి రోజుకు 8 గంటల కంటే ఎక్కువసేపు షూటింగ్ చేయనని, నైట్ షూట్స్ ఉండకూడదని దీపిక కండిషన్ పెట్టిందట. దీనికి సందీప్ ఒప్పుకోలేదని, స్పిరిట్ లో ఇంటిమేసీ సీన్స్ ఉన్నాయని, అందుకే దీపిక రిజెక్ట్ చేసిందంటూ రకరకాల వార్తలు బయటకొచ్చాయి. దీంతో ఫైర్ అయిన సందీప్ వంగ దీపిక పేరెత్తకుండా ఓ టాప్
టాప్ హీరోయిన్ పిఆర్ టీమ్ తన స్టోరీని లీక్ చేసే ప్రయత్నం చేస్తోందంటూ డర్టీ పిఆర్ గేమ్స్ అనే హ్యాష్-ట్యాగ్ తో ఎక్స్ వేదికగా పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. స్పిరిట్ కాంట్రవర్సీ ముగిసిందో లేదో కల్కి 2లో దీపిక నటించడం లేదని మేకర్స్ ప్రకటించారు. ఇద్దరి మధ్య భాగస్వామ్యం కుదరలేదు, ఇలాంటి సినిమాలకు కమిట్మెంట్ కావాలని వైజయంతి మూవీస్ సోషల్ మీడియాలో నోట్ పెట్టింది. దీపికకు కమిట్మెంట్ లేదా అన్న చర్చ మొదలైంది. దీంతో ఓపెన్ అయిన దీపిక అందరికీ సమాధానమిచ్చేలా పోస్ట్ పెట్టింది. షారుఖ్ తో 6వ సినిమా చేస్తున్నానంటూ ఆనందం వ్యక్తం చేసింది. తన యాటిట్యూడ్ నచ్చకపోతే షారుఖ్ తనతో 6వ సినిమా ఎలా చేస్తున్నాడన్న అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టింది దీపిక. దీపిక ఇంటర్వ్యూ ఇచ్చిందంటే కల్కి స్పిరిట్ మేకర్స్ ను టార్గెట్ చేయాల్సిందే. ఇండైరెక్ట్ గా కౌంటర్ వేస్తోంది దీపిక. సినిమాల విషయానికొస్తే తనకు డబ్బు కంటే మనుషులే ముఖ్యమని, 500 కోట్లు 600 కోట్ల గురించి ఆలోచించనని చెప్పుకొచ్చింది. ఈ మాటలన్నీ స్పిరిట్ కల్కిని ఉద్దేశించి మాట్లాడిందే కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? 500 కోట్ల గురించి ఆలోచించదు అన్న దీపిక 1000 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న అల్లు అర్జున్ సినిమా ఎందుకు చేస్తోంది? ఇదేమైనా 50 కోట్ల సినిమానా అంటూ ఎదురుదాడికి దిగారు. వ్యక్తులకు మాత్రమే వాల్యూ ఇచ్చినప్పుడు సినిమాకు 30 నుంచి 40 కోట్లు తీసుకోవడం ఎందుకు? 3 కోట్లకే చేయొచ్చు కదా అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. సంయుక్త మీనన్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి 3 ఏళ్లు దాటినా ఇంతవరకు గ్లామర్ జోలికి పోలేదు. పద్ధతిగా కనిపిస్తూనే క్రేజీ ఆఫర్స్ ని అందుకుంటోంది. మరి అఖండ 2 దగ్గరకు వచ్చేసరికి ఎందుకు యూటర్న్ తీసుకుని స్కిన్ షోతో రెచ్చిపోయింది? ఈ లెక్కన మున్ముందు గ్లామర్ రోల్స్ లో కనిపిస్తుందా? చూద్దాం. తెలుగులో స్టార్ హీరోయిన్ ఎవరంటే చాలా మంది పేర్లు గుర్తుకొస్తాయి. స్టార్ హీరోలతో నటించే ప్రతి హీరోయిన్ స్టారే. అయితే ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి స్టార్స్ తో నటించని సంయుక్త మీనన్ అందరికంటే ఎక్కువగా 9 సినిమాలు చేస్తోంది. అందులో 7 సినిమాలు పాన్ ఇండియా మూవీసే కావడం విశేషం. మలయాళం నుంచి వచ్చిన సంయుక్త మీనన్ భీమ్లా నాయక్ తో తెలుగు వాళ్లకు పరిచయమైంది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ తో బిజీ కావడమే కాదు, ఆ అమ్మడు నటిస్తే సినిమా హిట్ అన్న పేరు తెచ్చుకుంది. సార్, బింబిసారా, విరూపాక్ష వంటి కంటిన్యూస్ హిట్స్ తో లక్కీ హీరోయిన్ అయిపోయింది సంయుక్త. ఎన్ని హిట్స్ పడినా గ్లామర్ కు దూరంగా ఉంటూ వచ్చి అఖండ 2లో మా సాంగ్ వచ్చేసరికి స్కిన్ షోతో రెచ్చిపోయింది సంయుక్త. జాజకాయ సాంగ్ తో సంయుక్త మీనన్ గ్లామర్ రోల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతితో జతకడుతోంది. పూరి తన హీరోయిన్స్ ను గ్లామర్ గా చూపిస్తాడు. ఈ లెక్కన ఆ సినిమాతో అసలు సిసలైన గ్లామర్ షోకు తెరలేపుతుందేమో చూడాలి మరి. కాంతారా చాప్టర్ 1 తర్వాత రిషబ్ శెట్టి నటించే సినిమా ఏంటి? చేతిలో 4-5 పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. వీటిలో దేనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు అన్న కన్ఫ్యూజన్ కి తెరపడింది. తెలుగు డైరెక్టర్ కే ఫస్ట్ ఛాన్స్ ఇచ్చాడు. ఇంతకీ రిషబ్ నటించే ఆ సినిమా ఏంటి? వాజ్ స్టోరీ 20 కోట్లతో రూపొంది 350 కోట్లు కలెక్ట్ చేసిన కాంతారానే ఒక సంచలనం అనుకుంటే, కాంతారా చాప్టర్ 1తో రికార్డులు బ్రేక్ చేశాడు రిషబ్. వరల్డ్ వైడ్ 800 కోట్లకు పైగా రాబట్టి ఈ ఏడాది ఎక్కువ కలెక్ట్ చేసిన చిత్రంగా నిలిచింది. హిందీలోనే 225 కోట్లు కలెక్ట్ చేయడంతో రిషబ్ నెక్స్ట్ మూవీపై భారీ అంచనాలున్నాయి. కాంతారా చాప్టర్ 1 రిలీజ్ కాకుండానే 4 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో 2 తెలుగు సినిమాలైతే మరో 2 హిందీ సినిమాలు కావడం విశేషం. రిషబ్ శెట్టి మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమాలో నటిస్తున్నాడు. సందీప్ సింగ్ దర్శక నిర్మాతగా శివాజీ నాయకత్వం, వారసత్వం బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా రూపొందుతోంది. లగాన్, జోధా అక్బర్ వంటి హిస్టారికల్ డైరెక్టర్ అస్తోష్ గోవారికర్ శ్రీకృష్ణ దేవరాయలు చరిత్ర ఆధారంగా తీసే సినిమాలో రిషబ్ పేరు వినిపిస్తోంది. ఏడాది క్రితమే తెలుగు సినిమా జై హనుమాన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రిషబ్. ఆల్రెడీ హనుమాన్ గెటప్ లో చిన్నిపాటి గ్లిమ్స్ కూడా విడుదల చేశారు. బంకించంద్ర చటర్జీ నవల ఆనంద్ మఠ్ ఆధారంగా 1970 మూవీని సితారా ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. అన్ని పాన్ ఇండియా మూవీసే. అయితే ముందుగా జై హనుమాన్ కు డేట్స్ ఇచ్చాడు రిషబ్. 2026 సంక్రాంతికి వస్తే హనుమాన్ రిలీజ్ అయి 2 ఏళ్ళు అవుతుంది. 2025 సంక్రాంతికే హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ రిలీజ్ చేస్తామన్న ప్రశాంత్ వర్మ ఇంతవరకు షూటింగే మొదలు పెట్టలేదు. మధ్యలో చాలా సినిమాల వైపు చూసి ఏది వర్కౌట్ కాకపోవడంతో జై హనుమాన్ పై దృష్టి పెట్టాడు వర్మ. హనుమాన్ హీరో తేజసజ్జా మిరాయి మూవీతో వచ్చి హిట్ కొట్టాడు. జై హనుమాన్ ను పక్కన పెట్టేసి మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయాలి అనుకుంటే కుదరలేదు. రణ్వీర్ సింగ్ తో సినిమా ప్రకటిస్తే అది కూడా అటకెక్కింది. ఎలాగైనా ప్రభాస్ తో సినిమా తీయాలి అనుకుంటే వర్కౌట్ కాలేదు. చేతిలో ఉన్న సినిమాలకే డేట్స్ ఇవ్వలేని డార్లింగ్ ప్రశాంత్ వర్మను వెయిటింగ్ లో పెట్టాడు. ప్రశాంత్ వర్మ అటో గంతు ఇటో గంతు వేసి వెనుకబడిపోయాడు.
ఎట్టకేలకు జై హనుమాన్ మొదలు పెట్టాలనుకున్న రిషబ్ శెట్టి డేట్స్ దొరుకుతాయా లేవా అన్న డౌట్ ఉండేది. అయితే రిషబ్ ముందుగా జై హనుమాన్ పూర్తి చేయడానికి మొగ్గు చూపుతూ జనవరి నుంచి 6 నెలల పాటు డేట్స్ ఇచ్చాడని తెలిసింది. అన్ని అనుకున్నట్లు జరిగితే 2027 సంక్రాంతికి జై హనుమాన్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. బాక్స్ ఆఫీస్ లో మరిన్ని అప్డేట్స్ ఏమున్నాయో చూద్దాం. వారణాసిలో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్తున్నట్టు ప్రియాంక చోప్రా వెల్లడించింది. ఈ పాన్ ఇంటర్నేషనల్ మూవీలో ప్రియాంక మందాకిని రోల్ పోషిస్తోంది. తెలుగులో మీరే డబ్బింగ్ చెప్తున్నారా అని సోషల్ మీడియాలో ఒక అభిమాని అడగ్గా ప్రియాంక క్లారిటీ ఇచ్చింది. తెలుగు నేర్చుకుంటూ కనిపించిన వీడియో రిలీజ్ చేసిన ప్రియాంక సినిమా పూర్తయ్యే నాటికి తెలుగులో స్పీచ్ ఇస్తానని గ్లిమ్స్ రిలీజ్ ఈవెంట్లో పేర్కొంది. ప్రభాస్ త్వరలోనే జపాన్ వెళ్లి అభిమానులను కలనున్నాడు. సలార్ జపాన్ లో రిలీజ్ అయిన టైంలో జపాన్ వెళ్లలేకపోయిన డార్లింగ్ వర్చువల్ ఇంటర్వ్యూలో వీలు చూసుకుని జపాన్ వస్తానని ఫ్యాన్స్ కు మాటిచ్చాడు. షూటింగ్ గ్యాప్ రావడంతో డై హార్డ్ ఫ్యాన్స్ కోసం త్వరలోనే జపాన్ వెళ్తున్నాడు ప్రభాస్. అఖండ 2 ట్రైలర్ రిలీజ్ కు బెంగళూరు వేదిక కానుంది. 21న సాయంత్రం 6 గంటలకు జరిగే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నాడు. ఈ సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.